మిత్రులారా, మీకు స్వాగతం. మా ఛానల్ పేరు ప్రవీణ్ వరల్డ్. ప్లీజ్ ప్రవీణ్ వరల్డ్ 123 అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్ ప్రేమికులందరికీ ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్రికెట్ విశ్లేషణకైతే మీ అందరికీ స్వాగతం. ఈరోజైతే WTC ఫైనల్ 2025 ప్రివ్యూ అయితే చూసుకోబోతున్నాం. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే భారీ టెస్ట్ మ్యాచ్ అయితే చూద్దాం. పూర్తి వివరాలు, జట్ల విశ్లేషణ, ప్లేయింగ్ 11, కీలక బ్యాట్స్మెన్ అన్నీ ఒక లుక్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. దీని చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇదైతే. WTC ఫైనల్ 2025 మ్యాచ్ ఇది. ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోతుంది. దీని గురించి ఫుల్గా డీటెయిల్స్గా అయితే మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈరోజు మ్యాచ్ అయితే June 11th నుంచి 15th వరకు 2025 డేస్ మ్యాచ్ ఇది, టెస్ట్ మ్యాచ్ ఇది. రిజర్వ్ డే కూడా ఉంది 16th రోజు. ఈ మ్యాచ్ అయితే ఎక్కడ జరగబోతుందంటే ఇంగ్లాండ్లోని లండన్లో లార్డ్స్ మైదానంలో అయితే జరగబోతుంది. ఇదైతే వరల్డ్ టెస్ట్ WTC 2023-25 యొక్క ఫైనల్ మ్యాచ్ ఇదైతే. ఈ మ్యాచ్ అయితే ప్రైజ్ మనీ అయితే విజేతగా నిలిచిన వారికి అయితే $3.6 million అయితే వస్తుంది. రన్నర్అప్గా వచ్చిన వాళ్ళకైతే $1.8 million అయితే వస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక ఆస్ట్రేలియా గెలిస్తే వరుసగా వాళ్ళకి రెండో WTC ఫైనల్ ఇది. ఇంతకుముందుకు లాస్ట్ WTC ఫైనల్లో ఆస్ట్రేలియా ఇండియాను ఓడించి ఫస్ట్ టైం WTC ఫైనల్ గెలిచింది. ఇప్పుడు గెలిస్తే సెకండ్ టైం ఇది. అయితే సౌత్ ఆఫ్రికా కూడా ఫస్ట్ టైం ఫైనల్కి చేరింది. వారి పార్టిసిపెంట్స్ కూడా ఇది, వాళ్ళ టీం కూడా ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళకి ఆల్రెడీ T20 వరల్డ్ కప్, టెస్ట్ ODI వరల్డ్ కప్ అన్నీ గెలిచిన అనుభవం ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా కొద్దిగా క్లియర్గా ఫేవరెట్స్ అయితే ఉంది ఈ మ్యాచ్లో అయితే. ఇంకా మనం ఆస్ట్రేలియా యొక్క ప్రయాణం చూద్దామంటే వాళ్ళు ఈ WTC ఫైనల్కి ఎలా చేరుకుందో, వాళ్ళ ఈ సైకిల్లో ఎన్ని మ్యాచ్లు గెలిచారు, ఎన్ని మ్యాచ్లు ఆడారో క్లియర్గా చూద్దాం. వాళ్ళైతే ఈ WTC సైకిల్ అయితే 19 మ్యాచెస్ అయితే 19 మ్యాచ్లు అయితే ఆడారు. అందులో 13 మ్యాచ్లు అయితే గెలిచారు ఫ్రెండ్స్. 4 మ్యాచ్లు అయితే ఓడిపోయారు, 2 డ్రా మ్యాచెస్ అయ్యాయి. వాళ్ళ పాయింట్స్ పర్సంటేజ్ వచ్చి 67.54. అంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఈ WTC ఫైనల్ ఈ WTC సిరీస్లో సెకండ్ ప్లేస్లో ఉన్న టేబుల్. ఆస్ట్రేలియాకు వారి స్థిరమైన ఆట తీరు టాప్లో నిలిచింది. ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్లో అయితే మంచి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండ్రు వాళ్ళైతే. టాప్ ప్లేయర్స్ అయితే వచ్చి ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా తరపున ఈ WTC సైకిల్లో అయితే టాప్ రన్ స్కోరర్ అని చెప్పుకోవాలి. ప్యాట్ కమిన్స్ ఏమో వాళ్ళ క్యాప్టెన్, హైయెస్ట్ వికెట్ టేకర్ అనుకొని చెప్పాలి ఆస్ట్రేలియా తరపున ఈ WTC సైకిల్లో. స్టీవ్ స్మిత్ అయితే లార్డ్స్లో అయితే ఇంతవరకు ఈ గ్రౌండ్లో అయితే స్టీవ్ స్మిత్కి అయితే మంచి రికార్డ్ అయితే ఉంది. అతనైతే ఈ గ్రౌండ్లో అయితే 2 సెంచరీస్ అయితే చేశారు కాబట్టి మంచి ఫామ్ ఉంది. అలాగే ఇంకా ట్రావిస్ హెడ్, లబుషేన్, వీళ్ళందరూ, అలెక్స్ క్యారీ. ఇంకోటి వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే క్యామరూన్ గ్రీన్ కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత టీంలోకి వస్తున్నారు కాబట్టి వీళ్ళ టీం అయితే చాలా పటిష్టంగా ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఎట్లా వచ్చిందో చూద్దాం. వాళ్ళు ఈ WTC సైకిల్లో అయితే 12 మ్యాచ్లు ఆడారు. 12 మ్యాచ్లలో 8 విజయాలు, 3 పరాజయాలు, ఒక డ్రా మ్యాచ్ అయింది. వాళ్ళ పాయింట్స్ పర్సంటేజ్ వచ్చి 69.44. అండ్ ఈ WTC సైకిల్లో వీళ్ళైతే టేబుల్ టాప్లో అయిందనమాట. ఎవరు ఊహించలేని విషయం ఇదైతే. టేబుల్ టాప్ అయినారు. కాకపోతే వాళ్ళు తక్కువ మ్యాచ్లు, అందరికన్నా వీళ్ళే తక్కువ మ్యాచ్లు ఆడారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు గెలిచిన మ్యాచ్లన్నీ చిన్న అంటే కొంచెం తక్కువ టీంలతోనే గెలిచారు. దక్షిణాఫ్రికా ఫైనల్ వరకు ఎక్కువ ఎట్లా వచ్చిందంటే బంగ్లాదేశ్ మీద, శ్రీలంక మీద, వెస్టిండీస్ మీద వీళ్ళైతే సిరీస్ అయితే విజయాలు సాధించారు. వాళ్ళ దాంట్లో మెయిన్ ప్లేయర్ వచ్చి కగిసో రబాడ 47 వికెట్స్ అయితే తీసిండి ఈ WTC సైకిల్లో. ఇంకా వాళ్ళ దాంట్లో మెయిన్ మంచి అటాకింగ్ బ్యాటర్ వచ్చి ట్రిస్టన్ స్టబ్స్. అతను వన్డేలో, T20లో, టెస్ట్ మ్యాచ్లో కూడా మంచి కీ ప్లేయర్ సౌత్ ఆఫ్రికాకి అయితే. అతన్ని అయితే చాలా కీ ప్లేయర్ అనుకొని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకో ప్లేయర్ వచ్చి కేశవ్ మహారాజ్. అతనైతే స్పిన్ బౌలరు. లార్డ్స్లో కూడా మంచి స్పిన్ అవుతుంది కాబట్టి ఇతను చాలా క్రూషియల్ అవ్వచ్చు, చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు ఈ సౌత్ ఆఫ్రికాకి. మంచి ఆస్ట్రేలియాని ఏమాత్రం కట్టడి చేస్తాడో మాత్రం చూడాలి. ఎంత లెవెల్లో వాళ్ళని కట్టడి చేసి ఆపుతాడో
చూద్దాం. వీళ్ళైతే మెయిన్ ప్లేయర్స్. ఈ మనం ప్లేయింగ్ 11 చూసేటట్టయితే ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 వచ్చి ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబ్షెన్ అయితే ఈ సిరీస్ ఈ ఫైనల్లో అయితే ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ డెప్త్ పెంచుకోనికే ఇతన్ని ఓపెనింగ్గా పంపిస్తారు. వన్ డౌన్లో వచ్చి క్యామరూన్ గ్రీన్ అయితే చాలా రోజుల తర్వాత ఇంజురీ తర్వాత ఇదే మ్యాచ్లో రిటర్న్ అవుతుండే. అతను వన్ డౌన్లో ఆడే అవకాశం ఉంది. వన్ డౌన్ తర్వాత ఇక స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, వెబ్ వెస్టర్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, ఇంకా మార్కస్ హేజిల్వుడ్ అనమాట. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఆల్మోస్ట్ ఇదే కన్ఫర్మ్ ప్లేయింగ్ 11. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూసేటట్టయితే టెంబా బౌమా క్యాప్టెన్ అండ్ ఓపెనర్, ఏడెన్ మార్కమ్ డిపెండబుల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇతను చాలా కన్సిస్టెంట్గా అయితే రన్స్ చేస్తుండు. రేన్ రికెల్టన్ ఇతనైతే రీసెంట్ ఐపీఎల్ సీజన్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. తర్వాత వేన్ ముల్డర్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగమ్, కైల్ వెర్మన్, మార్కో ఎన్సన్. మార్కో ఎన్సన్ ఆల్రౌండర్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది, మంచి బౌలింగ్ బ్యాటింగ్ మంచిగా చేస్తాడనమాట. తర్వాత కైల్ వెర్మన్ వికెట్ కీపర్, మార్కో ఎన్సన్, తర్వాత కేశవ్ మహారాజ్, కగిసోర్ రబాడా, లుంగి ఎంగిడి. వీళ్ళకి కూడా బ్యాటింగ్లో డెప్త్ చాలా బాగుంది, బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, పిచ్ కండిషన్ అయితే చూసుకుందాం. మొదటి లార్డ్స్ పిచ్ అయితే మొదటి రోజు అయితే ఫాస్ట్ బౌలర్లకు అయితే సహకరిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఎక్కువ క్లైమేట్ ఏ టైంలో ఎప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుందో అన్ప్రెడిక్టబుల్ వాతావరణం అని అయితే చెప్పుకోవచ్చు. మొదటి రోజు అయితే ఫాస్ట్ బౌలర్లకు బాగా సహకరిస్తుంది, పిచ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాగా స్వింగ్ అవుతుంది. తర్వాత 4వ రోజు 5 రోజులలో అయితే స్పిన్నర్లకు మంచి ఉపకరిస్తుంది. ఆస్ట్రేలియాలో నాథన్ లయన్, సౌత్ ఆఫ్రికాలో కేశవ్ మహారాజ్ ఉంది కాబట్టి ఇద్దరికి మంచి చెప్పుకోదగ్గ స్పిన్నర్ బాగుండు. బ్యాటింగ్ అయితే చాలా బాగా ఆడాలి, ఎందుకంటే బాగా స్వింగ్ అవుతుంది అంటే ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళకు ఉంది. రెయిన్ అయితే 2వ రోజు పడే అవకాశం ఉంది, మిగతా అన్ని రోజులైతే క్లియర్గా ఉంది. రిజర్వ్ డే కూడా అయితే ఉంది. స్టీవ్ స్మిత్, ఇప్పుడు మనం ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే అయితే స్టీవ్ స్మిత్, కగిసో రబాడా. స్టీవ్ స్మిత్ ఏమో చాలా మంచిగా మంచి షాట్స్ ఆడతాడు. కగిసో రబాడా చాలా బెస్ట్ బౌలర్ అనుకొని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాలో. వీళ్ళు ఇంతవరకు అలా ఆడిన 14 ఇన్నింగ్స్లో ఆడితే స్టీవ్ స్మిత్ 165 రన్స్ కొట్టిండు, యావరేజ్ 33. స్టీవ్ స్మిత్ని అయితే కగిసో రబాడా అయితే ఇప్పటికైతే 5 సార్లు అయితే అవుట్ చేసిండు. కగిసో రబాడాకి అయితే చాలా మంచి రికార్డు ఉందనుకొని చెప్పాలి స్టీవ్ స్మిత్ మీద. అలాగే కేశవ్ మహారాజ్ వర్సెస్ ట్రావిస్ హెడ్ ప్లేయర్ బ్యాటిల్ చూస్తే కేశవ్ మహారాజ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అనుకొని అయితే చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ ఏమో చాలా అటాకింగ్ బ్యాటర్ అనుకొని చెప్పాలి. అతని స్పిన్నర్లలో అయితే చాలా బాగా అటాకింగ్ చేస్తాడు. ఇంతవరకు వీళ్ళు ఆడిన స్టీవ్ స్మిత్ అది ట్రావిస్ హెడ్ అయితే 45 బాల్స్ ఆడితే 58 రన్స్ చేసిండు కేశవ్ మహారాజ్ బౌలింగ్లో. ఓన్లీ 2 టైమ్స్ అవుట్ అయ్యిండు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ట్రావిస్ హెడ్ ఎంత ఆధిపత్యం చెలాయించిండో కేశవ్ మహారాజ్ మీద. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్యాట్ కమిన్స్ వర్సెస్ డీన్ ఎల్గర్ బ్యాటిల్. ప్యాట్ కమిన్స్ అయితే మంచి క్యాప్టెన్ అనుకొని చెప్పాలి. ఓపెనింగ్ స్పెల్లోనే మంచి వికెట్లు అయితే తీస్తాడు, మంచి లైన్ అండ్ లెంత్ ఉంటుంది, బాల్ కూడా మంచి స్పీడ్తోని బాగా కంట్రోల్ బాగుంటుంది. డీన్ ఎల్గర్ కూడా మంచి ఓపెనర్ అనుకొని చెప్పాలి. సౌత్ ఆఫ్రికాకి మంచి ఓపెనింగ్ అయితే ఇస్తాడు, మంచి సాలిడ్ షాట్స్ మంచిగా ఉంటాయి. అతని షాట్స్లో అయితే మంచి కంట్రోల్ ఉంటుంది. వీళ్ళిద్దరు అయితే డీన్ ఎల్గర్ అయితే ప్యాట్ కమిన్స్ 90 బాల్స్ ఆడితే ఓన్లీ 42 రన్స్ కొట్టిండు, 4 వికెట్లు అవుట్ చేసిండు. యావరేజ్ కూడా 10.5 ఉందంటే ప్యాట్ కమిన్స్ అయితే క్లియర్ డామినేషన్ ఉంది డీన్ ఎల్గర్ మీద, మంచిగా ఉంది కాబట్టి చాలా సూపర్గా ఉంది అతనిది. చాలా బ్యాటిల్ కూడా కీ బ్యాటిల్ అనుకొని అయితే చెప్పుకోవచ్చు మనం. ఇక వీళ్ళ బలాలు బలహీనతలు చూసేటట్టయితే
ఆస్ట్రేలియా ప్లస్ ఏంటంటే వాళ్ళకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ లాస్ట్ 2-3 లాస్ట్ WTC ఫైనల్ ఆడారు. వాళ్ళ దాంట్లో అందరు ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ ఉన్నారు, బౌలర్స్ కూడా అన్ని ఇట్లాంటి మేజర్ ఫైనల్స్ ఆడిన అనుభవం కూడా ఉంది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే స్పేస్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్నర్ అన్నిట్లో మంచి అనుభవం ఉంది. కాకపోతే వాళ్ళకు మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే డేవిడ్ వార్నర్ రిటైర్ అయినాక వాళ్ళైతే మంచి ఓపెనర్ని అయితే చూసుకోలేకపోయారు. మంచి లాంగ్ మంచి ఫాస్ట్ బౌలర్ కూడా సరిగా లేరు వాళ్ళకి. సౌత్ ఆఫ్రికాలో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి అందరు యంగ్స్టర్స్ ఉన్నారు, బౌలింగ్ డెప్త్ కూడా చాలా బాగుంది, ఆల్రౌండర్స్ చాలా బాగున్నారు. కాకపోతే వాళ్ళకు మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ చోకర్స్ అంటారు, వాళ్ళు ఫైనల్స్లో అయితే ఎక్కువ చోక్ అవుతారు కాబట్టి వాళ్ళకి అదొక మెయిన్ మైనస్ పాయింట్. స్పిన్ కూడా చాలా ఈజీగా అవుట్ అయిపోతారు, స్పిన్ బౌలింగ్ సరిగా ఆడలేరు సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఇది మెయిన్ మైనస్ పాయింట్. ఎందుకంటే ఆస్ట్రేలియా టీంలో అయితే మంచి స్పిన్ బౌలర్ ఉండు నాథన్ లయన్ కాబట్టి అతన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొంటేనే వీళ్ళకైతే విజయ అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మ్యాచ్లో. ఇద్దరికి ప్లస్లు మైనస్ ఉన్నాయి కాబట్టి, కాకపోతే ఫైనల్ కాబట్టి మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనమైతే మన అంచనాలకు వస్తే అయితే పేపర్ మీద చూస్తే అయితే ఆస్ట్రేలియా అయితే చాలా మెరుగ్గా ఉంది సౌత్ ఆఫ్రికా మీద. కాకపోతే సౌత్ ఆఫ్రికా బౌలింగ్కి అయితే చాలా మంచిగా ఉంది, ఎందుకంటే వాళ్ళ దాంట్లో లుంగి ఎంగిడి, కగిసో రబాడ, మార్కో ఎన్సన్ మంచి ఫాస్ట్ బౌలర్స్ చాలా బాగున్నారు కాబట్టి మ్యాచ్ అయితే ఇంపార్టెంట్ ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి అయితే మెయిన్ ప్లేయర్ అయితే స్టీవ్ స్మిత్ అనుకొని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా నుంచి మెయిన్ ప్లేయర్ అయితే కగిసో రబాడ అనుకొని అయితే చెప్పాలి. మన ప్రెడిక్షన్స్, మన అంచనా ప్రకారం అయితే ఒకవేళ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 350+ చేస్తే మాత్రం వాళ్ళకు విజయ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బౌలింగ్ చేస్తే అయితే ఆస్ట్రేలియాని 300 లోపే ఆల్అవుట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. ఆస్ట్రేలియాకి అయితే చాలా బాగున్నాయి అనుకొని చెప్పాలి. ఆస్ట్రేలియాకి అయితే బ్యాటింగ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే టాస్ అయితే క్రూషల్ అవ్వచ్చు. ఎందుకంటే టాస్ గెలిచిన వాళ్ళైతే ఎక్కువ శాతం ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఉంటుంది, ఎందుకంటే పిచ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెషన్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ వికెట్స్ తీసి అవతల అపోనెంట్ టీంని బ్యాక్ ఫుట్లో నెట్టొచ్చు అని అనుకుంటారు. నా అంచనా ప్రకారం అయితే టాస్ గెలిచిన వాళ్ళైతే ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఉంటుంది. కాకపోతే ఈ రెండు టీంలు సమానం ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అయితే చాలా పోటాపోటీగా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది మీ WTC ఫైనల్ యొక్క పూర్తి విశ్లేషణ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మనం మాత్రం క్రికెట్ ఊగిపోతాం. లార్డ్స్లో అయితే మ్యాచ్, దీని గురించి అయితే మనం రేపు Day 1 రివ్యూ అయితే రేపు చూసుకుందాం, ఈరోజు మ్యాచ్ ఎలా సాగిందో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్